హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పెసరట్టు కొత్తిమీర పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో ఓవర్ నైట్ మనం ఈ పెసరపప్పు నానబెట్టుకోవాలి. దీంట్లోనే కొద్దిగా జీలకర్ర వేసుకోండి. దీంట్లోనే ఒక ఉల్లిపాయ, ఉప్పు, ఆయిల్, అల్లం ముక్క తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 4 తీసుకోండి. కొత్తిమీర కొద్దిగా ఎక్కువగా తీసుకోండి. ముందుగా మిక్సీ జార్లో మనం ఈ కడిగి పెట్టుకున్న పెసరపప్పుని, పొట్టు పెసరపప్పు తీసుకోవాలి. ఇది ఓవర్ నైట్ నానితే పొట్టు శుభ్రంగా వచ్చేస్తుంది. కడిగేసి మిక్సీ జార్లో మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక కప్పు పెసరపప్పుకి ఒక 2 స్పూన్లు బియ్యం వేసి నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో మిక్సీ జార్లో మనం ఉల్లిపాయలు ఒకటి కట్ చేసుకొని ముక్కలు వేసుకొని దీంట్లోనే కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్క దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకు వేసుకోండి. కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో గ్రైండ్ చేసుకున్న పెసరపప్పుని వేసి దీంట్లోనే మనం ఈ మిక్సీ జార్లో కొత్తిమీర, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవి గ్రైండ్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా వేసి దోసపిండికి మనం ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పలుచగా చేసుకుంటే మనకి పెసరట్లు మందంగా రాకుండా పలుచగా వస్తాయన్నమాట. నెక్స్ట్ మనం ఇది దోశ ఎలా వేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక పెనం పొయ్యి మీద పెట్టేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ తీసుకొని పెనానికి ఇలా రాసుకోండి. దీనిపైన మనం కలిపి పెట్టుకున్న ఈ పెసరట్టు మిశ్రమాన్ని, పెసరపిండి మిశ్రమాన్ని వేసుకొని ఇలా దోశలుగా మనం పల్చగా వేసుకోవాలి. ఇది మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కావాల్సిన వాళ్ళు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా పైన వేసుకొని మనం తినచ్చు. చూసారు కదా, మనకి ఇది మంచి బ్రౌన్ కలరు పైన కనిపిస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మనం దీన్ని మరోవైపు తిప్పేసి వేసుకుంటే మనకి పెసరట్టు పెనానికి అంటుకోకుండా ఉన్నప్పుడే దీన్ని తీసుకోవాలి. చూసారు కదా, ఈ మోతాదులో అయితే మనకి పెసరట్టు రెడీ అయినట్టే. ఎంతో రుచికరమైన ఈ పెసరట్టుని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.